హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరవ్వలి. అందరూ ఎలా ఉన్నారండి? టుడే బ్లాగ్ ఏంటంటే మేము కపిలతీర్థం టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా కపిలతీర్థంలో దీపం పెడదామని వెళ్తున్నామండి. ఇదంతా కపిలతీర్థం బయట స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి బయట దండిగా షాప్స్ ఉంటాయి. మనకి ఏం కావాలి దొరుకుతుందండి. దీపం కోసం కానీ ఏమైనా దొరుకుతాయి అన్నీ. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇస్కాన్ వాళ్ళు వచ్చి కొన్ని పెట్టుకున్నారండి. కరింగమాల, రుద్రాక్షలు, సంథింగ్ చాలా పెట్టుకున్నారు. ఏదేదో మాలంతా పెట్టుకున్నారు. ప్యూర్ కరింగ మాల అండి. బయట కూడా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. మేబీ ఇక్కడ ట్రై చేయండి. ఎవరైనా తిరుపతి వాళ్ళు ఉంటే. బయట అయితే మనం మోసం చేస్తారండి. ఇస్కాన్ వాళ్ళు మోసం చేయరు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ బయట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. లోపలికి వెళ్ళేటప్పటికి మాకు బయటకే ఆల్మోస్ట్ మాకు సౌండ్ వినపడుతుంది. లోపల ఫ్లోటింగ్ మీకు లోపలికి వెళ్ళాక నేను సౌండ్తో సహా వినిపిస్తాను. అంత సౌండ్ వస్తుంది, దగ్గరిల్లిపోతుంది. సౌండ్ అయితే విన్నారు కదా, ఫుల్ ఫ్లోటింగ్. అసలు వాటర్ ఎక్కువ పడుతుంది. అది నైట్ అవ్వడం వల్ల మనకి ఇంకా సౌండ్ ఎక్కువ వినపడుతుంది. లైటింగ్స్ అంతా చూసే భలే ఉందన్నమాట. చుట్టూరు లైటింగ్స్, మధ్యలో వాటర్ ఫ్లోటింగ్. ఒక వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా పాప మా మమ్మీ వెళ్ళారు. ఫస్ట్ మా పాప మా మమ్మీ ఏం చేస్తే అది చేస్తుంది. వాటర్ మొక్కోవడము, తల మీద చల్లుకోవడం, కళ్ళకు పూసుకోవడం. అలాగా చూడండి ఏముంది వ్యూ. అసలు పైనుంచి పడుతుంది కదా, పైనుంచి మొత్తము మేము పక్క నరసింహస్వామి టెంపుల్ ఉంటే పై స్టెప్స్ ఎక్కి వెళ్ళామన్నమాట. మొత్తం అసలు చూడండి చుట్టుపక్కల అంతా కూల్గా ఉంది. ఆ శబ్దంకి మనం ఏం మాటలు వినపడడం లేదు. అక్కడ నుంచి మేము అన్ని రాయలు చూసామండి. వాటర్ పక్కన ఒక్కో రాయి ఒకలా కనపడుతుంది అనమాట. నేనైతే వినాయక స్వామిలా కనపడుతుందని, మా సిస్టర్ అయితే నందిలా కనపడుతుంది. ఒకలా చెప్తున్నాం అనమాట. చూడండి వాటర్ మీకు ఇలా టెంపుల్ మొత్తం వ్యూ ఇలా చూపిస్తున్నాను. అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ అంట. లోపలికి వెళ్తే చిన్న గుడి లోపల విగ్రహం ఉంది. అమ్మవారు అక్కడ వెలిసారంట. ఇన్ని రోజులు అయితే మేము చూపిల్లి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఆ టెంపుల్ని కూడా. కింద మళ్ళీ నేను దీపం పెట్టుకున్నాను. ఇంకా వాటర్లో పసుపు కుంకుమ వదిలాను. దర్శనం అయినాక బయట వస్తే అక్కడ నాగాలమ్మ చెట్టు, నాగాలమ్మ ఉంటుందన్నమాట. ఇక్కడ చెట్టు కింద నాగాలమ్మ దండిగా ఉన్నాయి. అక్కడే శివుడు ఉన్నాడు. మనం వాటర్తో అభిషేకం చేయొచ్చు, దీపం పెట్టుకోవచ్చు. మేము రాగి బింది ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం. చిన్నది రాగి చెంబు, దాంతో వాటర్ పోసాము. నా పక్కన ఇంకొక రాయి ఉంటుందండి. ఆ రాయి కింద కూడా దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారు, పార్వతీదేవి, శివుడు, పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మొత్తం క్రౌడ్ ఈరోజు మండే అవ్వడం వల్ల అందరూ దీపాలు పెట్టున్నారు, అభిషేకాలు. ఇంకా ఈవినింగ్ వచ్చి అమ్మవారు ఊరేగింపు చేశారు. లోపల టెంపుల్ లోపలే అక్కడ కచేరీలాగా చేస్తున్నారు. తర్వాత ఇలా ఉత్సవంలా చేస్తున్నారు. ఇలా ఊపుతున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. ప్రసాదం అవి తీసుకున్నాం. మేము బయట వచ్చేసాము. అక్కడ వచ్చే వాటర్ అంతా ఫ్లోటింగ్ ఆ ఫ్లోటింగ్ వాటర్ అంతా ఇట్లా వెళ్తుంది, బయటికి వదిలేసారు అన్నమాట. ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు మనకు. అంత హెవీగా పోతుంది వాటర్. ఇక్కడెక్కడో వెళ్ళి కలుస్తుందంటే వాటర్ అంతా. అసలు స్టెప్స్ దిగుతుంటే వాటర్ కాన్సన్ట్రేషన్ మొత్తం మాకు అక్కడే వెళ్తుంది, వాటర్ దగ్గరికి. మా పాప మెల్లిగా దిగుతా చూస్తుంది. మమ్మీ నాకు మళ్ళీ చూపిస్తావా, వాటర్ ఇక్కడే ఉందామా కొంతసేపు అనేసి. మొత్తం లైటింగ్ అయితే వ్యూ ఎక్సలెంట్గా ఉందండి ఆ వాటర్ది. బయట వచ్చేసామన్నమాట. ఎక్కడెక్కడ ఊర్లో ఎక్కడెక్కడ శివుడు ఉన్నాడని మొత్తం బయట వేసున్నారు. ఎన్ని శివాలయం టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమి అనేసి బయట ఇదంతా. ఇంకా బయట వచ్చేసరికి అప్పటికే మేము చీకటి అయిపోయింది. 7:30 అలా అయిపోయింది. క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది. ఇంక వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూద్దామంటే క్లోజ్ చేస్తున్నారు. సరే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి చూసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ టుడే వ్లాగ్.